సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ సింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ విధియ పుష్యమి నక్షత్రం శుక్రవారం డిసెంబర్ 29వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి సుప్రభాతం ఆరంభమవుతుంది. ప్రాతరారాధనం సుప్రభాతం 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత 3:30 గంటల నుంచి ప్రాతరారాధన ఆరంభం అవుతుంది. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత తాయార్ల సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాశాస్త్రం అవుతుంది. అదైన తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. ఆండాళమ్మవారి బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత విశేషారాధనం, నివేదనం, సేవాకాలం, చాతుమర, తీర్థగోష్ఠి అయిన తర్వాత పాసుర విన్నపం అయిన తర్వాత అమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా మళ్ళీ ప్రధానాలయంలోకి వేయించేస్తారు. అయిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేషారాధనం, నివేదనం, మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటల నుంచి సహస్రనామార్చనం, 8 గంటల నుంచి 8:30 గంటల వరకు శుక్రవారం ప్రయుక్తమైనటువంటి సహస్రనామార్చనం తాయారు సన్నిధిలో జరుగుతుంది. 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ జరుగుతుంది. 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. సాయంకాలం 5 గంటలకు రాపక్తి ప్రయుక్తమైనటువంటి తిరువీధి మహోత్సవం జరుగుతుంది. ఈనాడు రాజాలంకారంతో స్వామివారు వేయించేస్తారు. దేవేరులతో, ఆళ్వాళ్లతో గ్రామ ప్రదక్షిణ పూర్వకమైనటువంటి తిరువీధి జరుగుతుంది. అయిన ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, శ్రీశకారి సమర్పణం అయిన తర్వాత స్వామివారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవతో ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత 7 గంటలకు దర్శనం నిలుపుదల చేసి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన బలిహరణాంత అయిన తర్వాత సింగోలం వినపం అయిన తర్వాత వేద, ఇతిహాస, పురాణ, దివ్య ప్రబంధాది పారాయణలు జరుగుతాయి, వినపాలు జరుగుతాయి. అవి అయిన తర్వాత నివేదన అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు లోపలికి వేయించేసిన తర్వాత భోగమండపంలోకి అలంకార విసర్జనం అయిన తర్వాత ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.